మళ్ళీ జగనే ముఖ్యమంత్రి తేల్చి చెప్పేసిన కేజీఎఫ్ మూవీ నటుడు. కేజీఎఫ్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2 భాగాలుగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. కేజీఎఫ్ హిట్తో ఇండియా మొత్తం కన్నడ ఇండస్ట్రీని ఆశ్చర్యంగా చూడడం జరిగింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతమైన దర్శకత్వంతో కేజీఎఫ్ మూవీ చిత్రీకరించారు. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యాష్ నేషనల్ స్టార్స్ గా మారిపోయారు. కేజీఎఫ్ 2 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన అనేక మంది నటులు మంచి పాపులారిటీ సంపాదించారు. సినిమాలో హీరో ఇజాన్ కి తగ్గ విలన్ పాత్రలు డిజైన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ సినిమాలలో విలన్ పాత్ర చేసిన వారిలో మంచి పేరు సంపాదించుకున్న నటుడు రామచంద్రరాజు. తాజాగా రామచంద్రరాజు ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే ఓ ప్రముఖ ఎమ్మెల్యే నామినేషన్ కార్యక్రమంలో రామచంద్రరాజు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తరఫున నామినేషన్ వేసిన శ్రీను తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపారు. అనంతరం జగన్ అంటే తనకిష్టమని చెప్పుకొచ్చారు. తనకే కాకుండా కర్ణాటకలో కూడా జగన్ కి మంచి అభిమానులు ఉన్నారని తెలిపారు. నిస్వార్థంగా ఆయన చేసే పనులు, సేవ చాలా మందిని ప్రభావితం చేస్తుంటాయి. ఆ రకంగా జగన్ పనులను చూసి ప్రభావితమైన వారిలో తాను ఒకనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో జగన్ అద్భుతమైన పనులు చేయడం జరిగింది. విద్య మరియు వైద్య రంగాలలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికి హైలైట్ గా నిలిచాయి. జగన్ అందించిన సంక్షేమ పథకాల వల్ల వైసీపీ తిరుగులేని విజయం సాధించిందని స్పష్టం చేయడం జరిగింది. కేసీఆర్ పిల్లన్ రామచంద్రరాజు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఒక్క సినీ నటులు మాత్రమే కాదు, ఆఖరికి తెలుగుదేశం పార్టీకి చెందిన కోఆర్డినేటర్ సైతం జగనే గెలుస్తారని ఫిక్స్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ప్రజలకిచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చడంతో జగన్ మాటలను ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా కరోనా లాంటి కష్టకాలంలో జగన్ అద్భుతమైన పాలన అందించారని ప్రజలు చెప్తున్నారు. ఏపీ మినహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కరోనా వస్తే అక్కడి ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదు. దీంతో అనేక మంది తమ ఆస్తులను నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని కరోనా వల్ల ఏ ఒక్కరి ప్రాణం పోకుండా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ వచ్చాక చాలా వరకు ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నారు. పేదరికం తగ్గుతుందని అంటున్నారు. దీంతో ఖచ్చితంగా మరోసారి జగనే ముఖ్యమంత్రి అవుతారని ఎక్కువ శాతం జనాలు కామెంట్లు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ప్రజలను నట్టేట ముంచారు. ఇప్పుడు అవే పార్టీలు కూటమిగా పోటీ చేసి ఎన్ని హామీలు ప్రకటించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అంటున్నారు.